శ్రీ సాయిరామ్. చీకటి రమాదేవి 2001 నుంచి పరిచయాడు స్వామితో బెంగళూరు వెళ్ళాము. తమ్ముడు కొడుకు ఎంగేజ్మెంట్ అయితే బెంగళూరు వెళ్ళాం. తిరుపతి వెళ్ళి బెంగళూరు నుంచి అటు నుంచి వస్తూ పుట్టపర్తి వెళ్ళామండి. అక్కడ దిగాము. అక్కడే అనుకున్నాం ఇంకా లోపలికి వెళ్ళాలి, బస్సులో అన్నారు. పుట్టపర్తి వెళ్ళామండి. అయితే వెనక షెడ్లు ఉన్నాయి, బాగా షెడ్లు ఉంటే అక్కడ షెడ్ ఇచ్చారు. ఇక్కడ వెళ్దాం అనుకున్నాను. 10వ తారీఖు వెళ్ళి చూసి ఇట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. అందరూ స్వామి పుట్టినరోజు 23వ తేదీన వస్తుంది, అందరూ వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు, మీరు వెళ్ళిపోవటం ఏంటి వద్దన్నారండి. షెడ్లు ఇచ్చారు. ఆ షెడ్లలో పడుకున్నాము. వెనకున్నాయి బాగా. పడుకుంటే సరే దర్శనానికి వెళ్తున్నాము. రోజు ఉదయం సాయంత్రం దర్శనం వెళ్ళేవాళ్ళం. స్వామి నడుస్తున్నారండి. అప్పుడు రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. స్వామి నడుస్తున్నారు. అప్పుడు దెబ్బ తగలేదు. ఆడిటోరియం దగ్గర చాలా ప్రశాంతంగా మధ్యలో అక్కడే లోపలికి అట్లా వీల్లేదండి. అదేంటి రోజు దర్శనం చేసుకుంటాం చక్కగా, ఇదేంటి వాళ్ళు ఇట్లా అయిందని కొంచెం దివాలుగా కూర్చున్నామండి. కూర్చుంటే ఇదేంటి ఇట్లా అయింది. ఇక బాధతో వచ్చి పడుకున్నాం షెడ్లో. పడుకుంటే ఒక తాంబాళంలో పుల్లరంలో సాంబు వెంకటేశ్వర స్వామి పాదాలు ఆభరణాలు లాగా వచ్చి పొట్ట మీద ఉన్నాయి. ఇదేంటి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ ఉన్నాయంటే ఆభరణాలతో పాదాలు ఉన్నాయంటే ఇట్లా అనుకొని గబలేసి భోజనం చేసి మళ్ళీ అక్కడే లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్తే స్వామి దర్శనం అయింది. స్నాత్ కోసం ఏదో కాలేజీ అబ్దుల్ కలాం గారు వచ్చారు, వారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. లోపల ప్రసాదం ఇచ్చారు, క్యాలెండర్ ఇచ్చారు. బాగానే ఉందండి. అప్పుడు మళ్ళీ 23వ తారీఖు అయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. అప్పటి నుంచి స్వామితో పరిచయం. ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్ద తమ్ముడు మధ్య అయిన వాళ్ళు రోడ్డు యువతల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాయి సభ్యులంట. వాళ్ళు దండలై కడతారంట. పుట్టుపత్తి సభను ఉందంట. మేము కూడా అవతలికి వెళ్ళామండి. వెళ్ళి వాళ్ళతో పరిచయం చేసుకుంటే అక్కడ నుంచి సమితిలో పాల్గొంటుందామండి. అప్పటి నుంచి సేవలకు కూడా వెళ్ళామండి. అట్లాగా మనరాలు పెళ్ళప్పుడు విన్నారు కదా, అంత చుట్టూ మధ్యలో చుట్టాలు వచ్చేసి మధ్యలో ఆగిపోయారు, అందరికి వెళ్ళిపోయారు. చెట్లు విరిగిపోయే వర్షం వచ్చింది, మధ్యలో మాత్రమే రాలేదు. అట్లాగా ఇక అప్పటి నుంచి స్వామితో పరిచయం. కొంచెం స్వామి దర్శనాలు లేదు, పాదర్శనం లేదు, కానీ మాటలు మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా చెప్తారు అట్లా చెప్తారు. అది అట్లా చేయదు ఇట్లా చేయని, లేకపోతే ఆయన లేస్తే ఎందుకు లేదని కొట్టి లేపినట్లు పేరు పెట్టి పిల్లలతో వరుసలు పెట్టి పిల్లట రోజు జరుగుతుంది. బాగానే వెంట అంటే ఇంట్లో పెద్దవాళ్ళలాగానే మాట్లాడేవారు. అట్లా పరిచయాన్ని బాగానే అనుభవం అయింది. ఫస్ట్ మా చెల్లెల్ని మా అమ్మాయిని మేమే తీసుకెళ్ళామండి. ఈ అమ్మాయి కూడా వచ్చింది. మా తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా బాగానే ఉందన్నారు. సేవకెళ్ళి మరి ఉగాది సేవకెళ్ళి శ్రీరామనవమి కూడా ఉందాం. ఇక మా తమ్ముడు వాళ్ళు అక్కయ్య చుట్టాల ఇంట్లో ఎక్కడ ఉండవు కదా, వారు 10 రోజులు పుట్టపత్తి వెళ్ళి ఇళ్ళే మర్చిపోయారు. సంతోషంగా నవ్వుకునేవాళ్ళు. బాగానే అట్లా సేవకి వెళ్ళాడు. మా చెల్లెలు వస్తూ ట్రైన్లో నుంచి వేరే వాళ్ళ కోసం వచ్చేసి ఏదో జగ్గిపోతే అవతల ట్రైన్ కదిలితే మన ట్రైన్ అని తెలియకుండా అవతల ట్రైన్ అనుకుంది, వీళ్ళ ట్రైన్ కదిలిపోయింది. చాలా దూరం పడి గముక్కులో పడిపోయింది. గమాల ఈ ట్రైన్ పడిపోయింది వేరే వాళ్ళ కోసం. కానీ అట్లా అదృష్టం అసలు ఏం జరగల. వీళ్ళందరూ చూస్తుండే మూటలాగా పడిపోయింది పాపం. అసలు ఏం దెబ్బ తగలేదు. నేను ఎవరిని తీసుకొస్తే అబ్బాయి ఇంట్లో గర్భవతి కాపుకొచ్చినది. అసలు నన్ను నమ్మి పంపించారు వీళ్ళు. ఆయన ఎప్పుడో పంపిస్తారు, నన్ను నమ్మి ఎవరన్నా పంపిస్తారు. ఇట్లాగా జరిగిందని పాపం చాలా బాధపడ్డానండి నేను. భగవంతుడి వల్ల ఏమీ కాలేదు, ఆమెకి మంచిదైంది. అట్లాగా చిన్న సంఘటనలు జరుగుతుంది. బాగానే జరిగిందండి. అబ్బాయి మదరాలు పెళ్ళి కూడా బాగానే జరిగింది. అట్లా చిన్న అనుభవాలు. అక్కడ కూడా స్వామి దగ్గర కూడా రామలక్ష్మణులు అటు ఇటు ఉన్నట్టుగా, లేకపోతే కొన్ని దర్శనాలు అవటం, అంత దర్శనాలు బాగానే జరిగిందండి. అనుభవాలు అంటే ఏముంది, అటువంటి అంతంగా జరిగేది. ఎక్కువగా మాట్లాడేవారు. అట్లా బాగానే పని చేసినా కూడా సంకల్పం బాగానే ఉండేది. చేయనంత వరకు తెలిసిన వాళ్ళు కూడా తీసుకెళ్ళాడు. సర్వీస్ వాళ్ళు కూడా సంతోషించారు. ప్రశాంత్ నిలయం దగ్గర అక్కడ ఎదుర క్యాంటీన్లో చేసామండి. హాస్పిటల్లో అట్లా బయట కూర్చొని స్లిప్లు ఇచ్చి బయటికి లోపలికి పంపడం, అట్లా కూర్చోబెట్టారు. కొద్దిసార్లు వడ్డించు హాస్పిటల్ సేవ ఎక్కువ. మొదటిసారి కొంచెం శుభ్రం చేయటం. మరి కొన్ని చోట్ల దశావతారాల దగ్గర కూర్చోబెట్టారు స్టూల్ వేసి. అక్కడ ఒక చోట
ఒకసారి ఏమో ఐసీయూ దగ్గర శుభ్రం చేయడం, ఒకసారి అక్కడ డాక్టర్లు వస్తుంటే పేషెంట్ లోపలికి బయటకు పంపించడం, అది చిట్టీల ప్రకారంగా. కొత్త షెడ్లలో ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక అమ్మాయి బడమ్మ అని ఉన్నది. అయితే ఆమె అక్కయ్య ఇక్కడ పుట్టపర్తిలో ఉందో బాగుంటుంది అట్లా ఇట్లా చెప్పేది. అట్లాగా ఇక్కడ బాగా చాలా మంది వస్తారు, ఇప్పుడే అట్లా వెళ్తారు అన్నారండి అందరూ. అందుకని 23 దాకా ఉందామంటే 19వ తేదీ నుంచి. తర్వాత మా పిల్లలతో చెప్పి అబ్బాయిని చెల్లెల్ని ఇంకో అమ్మాయిని అందరినీ తీసుకెళ్ళాడు ఒక్కొక్కసారిగా. అందరినీ 2-3 బాగా సంతోషంగా వచ్చాడు. వాళ్ళు కూడా సేవ చేశారు. జై సాయిరామ్.